కానీ మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న 5వ క్లాస్ పిల్లలను కొడతాడు అన్నాడు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న మన మీటింగ్లో అదే పవన్ కళ్యాణ్ ఎల్కేజీ యూకేజీ పిల్లలు కొడతా అన్నాడు. అదే మన నారా లోకేష్ కుర్చీ మడత పెడతా అన్నాడు వైఎస్ జగన్ని. అదే కుర్చీ మడత పెట్టి కొడతామని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ ఎంతమంది కలిసికట్టు వచ్చినా కానీ జగన్ వెంటగా మిగిలారు. జగన్ సింహం సింగిల్గా వస్తా సిద్ధం ఏదానికైనా. మీ వైసీపీ ప్రభుత్వం ఒక రూపాయి పాల ప్రభుత్వం అన్నాడు పవన్ కళ్యాణ్. మీ వైసీపీ ప్రభుత్వం ఒక రూపాయి పాల ప్రభుత్వం అన్నాడు పవన్ కళ్యాణ్. అదే రూపాయి పాలని మొగోడైతే ఒకడే నిలబడాలి కానీ పొత్తులేండి పెట్టుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. చాతగా నా కొడుకే కదా, చాతగా నా కొడుకే పొత్తు పెట్టుకొని కలిసినాడు. ఇంత ముందు అయ్యాంలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే పార్టీ పెట్టినాడు. ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే వచ్చినప్పుడు ఏమన్నాడు, నేను ఒకరిని అని చెప్పి టీడీపీ నాయకుల్ని తిట్టినాడు. అదే టీడీపీ నాయకుల్ని మా అమ్మంది అన్నాడు, మా నాయనది అన్నాడు పవన్ కళ్యాణ్. అదే పవన్ కళ్యాణ్ మరి మళ్ళీ ఎట్లా పొత్తు పెట్టుకున్నాడు టీడీపీ వాళ్ళతో, అదే పొత్తు ఎట్లా పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. వాడు అబ్బకి బొమ్మకి పుట్టినా కొడుకైనా మళ్ళా వైసీపీకి పోయే రోజులు దగ్గర పడ్డాయి అన్నాడు. వైసీపీకి పోయే రోజులు దగ్గర పడ్డాయి అని పవన్ కళ్యాణ్ అన్న నాగేంద్ర బాబు అన్నాడు. అదే పవన్ కళ్యాణ్ చెప్తున్నా కదా, పొత్తులు పెట్టుకోకుండా గెలిచేది కాదు, సింహం సింగిల్ గా వచ్చింది రమ్మని చెప్పు. అదే సీట్లు నిలబెట్టుకోమను అండి సరిగ్గా సీట్లు. జగన్ గెలుస్తాడు, మళ్ళీ గెలుస్తాడు జగన్. రాబోయే ఎలక్షన్ లో గెలుస్తాడనే కదా ఇంత ధీమాతో ఒక్కసారి చూడు అక్కడ. ఒకసారి వాడు వీడియో చెప్పి ఎంతమంది ఉన్నారు. సింహము సిద్ధం ఏమంటున్నారు జగన్, నేను మంచి చేసింటే నాకు ఓటను. అదే సీఎం చెప్పమను, నేను మంచి చేశాను నాకు ఓటని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ కానీ చెప్పమను, ఇడిచి పెడతాం ఏ రాజకీయమైనా కానీ. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.